హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో మీ అందరికీ ఒక బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ ఉందండి. ఏంటి అంటే మీరు ఎవరైనా మీరు చాలా మంది ఏంటంటే ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ షాక్ అన్నమాట. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. లేదంటే మాత్రం ఆ ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. రైట్. అంటే భయపడొద్దు, ఏం భయపడాల్సిన పని లేదు. ఎందుకు ఆ షాక్ ఏంటి, ఎవరు ఇచ్చారు అనేది క్లియర్ గా తెలుసుకుందాం. సో దాంతో పాటు థర్స్డే మార్కెట్ ఎలా ఉండబోతుంది, కంప్లీట్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్స్ చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. సో ఇంకా మెయిన్ గా కంటెంట్ లోపలికి వెళ్లే ముందు, సో నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మార్కెట్ ట్యూస్డే రోజు టొరంటో ఫార్మా, టీవీఎస్ మోటార్స్ బేరిష్ ఇచ్చాను. టొరంటో ఫార్మా బేరిష్ అయిందండి 5085 నుండి. సో టీవీఎస్ మోటార్స్ ఆ రేంజ్ బాండ్లోనే తిరుగుతుంది. నేను బిలో వస్తే పీఈలు తీసుకోమన్నాను. ఓవరాల్ గా మార్కెట్ కూడా పీఈలోనే క్లోజ్ అయింది. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా, ఇదిగోండి. సో పీఈలోనే క్లోజ్ అయింది. టొరెంట్ ఫార్మా చూడండి. టొరెంట్ ఫార్మా నేను 5085 దగ్గర బేరిష్ ఇచ్చానండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 5058 కదా. సో సంథింగ్. సో సో ఇది బేరిష్ ఇచ్చింది, మీకు అయింది చూసుకోండి. నెక్స్ట్ ఇంకా మెయిన్ గా కంటెంట్ లోపలికి వెళ్తే వీటితో పాటు లైవ్ లో ప్రిడిక్షన్స్ ఇచ్చినవి మీరు చెక్ చేయొచ్చు. సో ప్రీమియం గ్రూప్ లోవి ప్రతిదీ కూడా, ఇప్పుడు ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవడం వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, సో చూడండి, ఈ రోజు ఇచ్చిన ప్రతి కాల్ కూడా, ఇదిగో నిన్న BTST 300 పాయింట్ హిట్ అయింది. ఇంకా క్లోజింగ్ అయితే ఇది చాలా హైగా హిట్ అయింది అనమాట. వాటితో పాటు ఇచ్చినవి అన్ని హిట్ అయినాయి. వీటితో పాటు నిన్న నిన్న మేము ఇచ్చిన ఈక్విటీ స్టాక్ చూడండి. సో ఇగో ఇవి 100 పాయింట్స్ అన్ని హిట్ అయినాయండి. సో ఇదిగో నిన్నటిది ఎస్టర్డే ఎస్టర్డే ఇదిగోండి, గివ్ అండ్ డెలివరీ కాలు ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పి 5852 దగ్గరికి వెళ్ళింది. సో నేను 5457 దగ్గర ఇది ఎంట్రీ తీసుకోమన్నానండి. ఇదిగోండి చూడండి, ఎస్టర్డే అన్నమాట ఇది ఇచ్చింది. ఇదిగో ఎంటార్ టెక్నాలజీ డెలివరీ. నిన్న వీడియోలో కూడా చెప్పాను కరెంట్ ప్రైస్ 5457 దగ్గర తీసుకోండి అని. సో ఆల్మోస్ట్ 5800 పైకి వెళ్ళిపోయింది అనమాట ఎంటార్ టెక్నాలజీ. సో ఇది ప్రీమియం గ్రూప్ లో నాట్ ఓన్లీ ఎఫ్ అండోస్ అండి. సో వీటితో పాటు ఈక్విటీ స్టాక్స్, ఇంట్రాడే స్టాక్స్ అన్ని ఇస్తాము. ఇది ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వడం వల్ల ఉండే అడ్వాంటేజెస్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ప్రీమియం గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇప్పుడు లైవ్ లో కూడా కనబడుతూనే ఉంది 5854 అప్పర్ సర్క్యూట్ క్రాక్ అవుతుందని సో ఇచ్చాము. సో ఇంకా నెక్స్ట్ మెయిన్ గా మన కంటెంట్ లోపలికి వెళ్తే, ఫస్ట్ మనము ఆ, అసలు ఏం జరుగుతుంది మనందరికీ తెలిసిందే. యుఎస్ ఇరాన్ వార్ అనేది ఇక అది జరుగుతూనే ఉంది. దాని గురించి నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. నెక్స్ట్ ఏమైంది అయ్యా అంటే, ఈ ఫార్మా స్టాక్స్ మనందరికీ తెలుసు. టుడే ఫార్మా స్టాక్స్ చూస్తే అన్ని ఫార్మా స్టాక్స్ పడిపోయాయండి. సో సారీ అండి, చిన్న టెక్నికల్ గ్లిచ్ అనమాట. సో ఇక మనం చూసుకుంటే ఈ ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆ, ఇప్పుడు ఎందుకు ఇది ప్రాబ్లం ఎందుకు అని చెప్తున్నాము అంటే, స్క్రీన్ షేర్ అవుతుంది. యా, యా. రైట్. సో మనందరికీ తెలుసు, ట్రంప్ గారు ఏదో ఒకటి యూజ్ చేస్తూనే ఉంటారు. ఈ రోజు కనుక చూస్తే అన్ని ఫార్మా స్టాక్స్ కూడా చాలా వరకు పడిపోయాయండి. కారణం ఏంటి అంటే, ట్రంప్ గారు టారిఫ్లు వేస్తా అన్నారు. ఇది ఏంటి అంటే, దాదాపు ఒక ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే 2028, ఆఫ్టర్ 2028లో ఏవైతే పేటెంటెడ్స్ ఉంటాయో, జెనరిక్స్ కాకుండా పేటెంటెడ్స్, లేదంటే అక్కడ ఇంపోర్టెడ్ మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో వాటి మీద 100% టారిఫ్స్ వేస్తా అని చెప్పేసి ఫార్మా కంపెనీస్ మీద ఒక బాంబ్ వేశారనమాట. సో దీనివల్ల ఫార్మా స్టాక్స్ అన్ని ఈ రోజు పడిపోయాయి. బై ద గాడ్ గ్రేస్ ఈ మహా మేధావి ఒక 2 ఇయర్స్ టైం ఇచ్చాడు కాబట్టి ఆ మాత్రం సస్టైన్ అయ్యాయి. అప్పటికి
ఫార్మా ఇండెక్స్ అయితే 2% పడిపోయిందండి. చిన్న విషయం కాదు. ఫార్మా ఇండెక్స్ 2% పడడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మనోడు ఎప్పుడు ఎవరిని ఏదో ఒకటి చేయకుండా అయితే ఉంటాడు కదా. ఈసారి ఫార్మా మీద పడ్డాడు. సో బై ద గాడ్ గ్రేస్ ఏంటంటే 2 years టైం ఇచ్చాడు. మీరు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. సో ఫార్మా స్టాక్స్ పడడాన్ని ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకోండి. ఎందుకంటే ఎవర్ గ్రీన్ సెక్టర్ అండి. ఫార్మా స్టాక్ అనేది ఎవర్ గ్రీన్ సెక్టర్, ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు ఆ 2 years లో విచిత్రం ఏంటంటే ఈయన ఉంటాడో ఉండడో తెలియదు. ఈయన మోస్ట్ ప్రాబ్లీ ఈయన టర్మ్ అయిపోతుంది. సో తర్వాత వచ్చే వాళ్ళు కనుక దాన్ని రిమూవ్ చేసేస్తే మళ్ళీ బజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఫార్మా స్టాక్స్ లో ఇది ఒక గ్రేటెస్ట్ ఎంట్రీ ఆపర్చునిటీ ఆయన ఇచ్చారు అని చెప్పి మనం ఫిక్స్ అవ్వాలన్నమాట. సో ఎవరు భయపడొద్దు. తమ్నైల్ అలా పెట్టామని భయపడొద్దు. ఎందుకంటే మిగతా ఛానల్స్ లో తమ్నైల్ అవి చూసి భయపడి మీరు ఎగ్జిట్ అవుతారేమో అన్న భయంతో చెప్పాను. ఏం పర్వాలేదు. డెలివరీలో ఒక 2 years ఓపి పట్టుకోండి. చాలా మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఫార్మా స్టాక్స్ కి ఎటువంటి డోకా అయితే లేదు. సో ఓకేనా. ఇక నెక్స్ట్ రేపటి మార్కెట్ కి వెళ్తే ఈ యుఎస్ ఇరాన్ వారు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. రైట్. సో ఇది ఫార్మా స్టాక్స్ కి సంబంధించింది. యుఎస్ ఇరాన్ వార్ జరుగుతూనే ఉంది. మరి రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. దానికి వెళ్ళడానికి ముందు మన యూట్యూబ్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ డౌట్స్ ఏమైతే ఉన్నాయో అవి క్లియర్ చేసేసి వెళ్దామండి. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఏదైనా కామెంట్స్ లో ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. కామెంట్ సెక్షన్స్ లో నేను రాస్తాను. ఆ హుస్సేన్ గారు, క్యూపిడ్ షేర్స్ 210 సార్, 5 years హోల్డింగ్, టార్గెట్ ఎంత? క్యూపిడ్ షేర్స్ 5 years లో అసలు 5 years కూడా అవసరం లేదండి. ఇంకొక 1 year, 1 year 1.5 year లోనే ఇది ఈజీగా 400 నుండి 1000కి వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుండి స్ప్లిట్ అవ్వకపోతే మాత్రం చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. క్యూపిడ్ చాలా మంచి అవుట్పుట్ ఉన్న కంపెనీ అన్నమాట. సో ఫోకస్ చేసుకోవచ్చు. 5 years స్ప్లిట్ అవ్వకపోతే మాత్రం 2000 దాకా టార్గెట్ ఉంటుందండి. ఏబిసి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కొంచెం వీడియోస్ ని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి అందరూ. ఎంసీఎక్స్ 2880లో కొన్నాను. క్రూడ్ ఆయిల్ భారీగా పెరుగుతున్న ఎంసీఎక్స్ షేర్స్ ఎందుకు పెరగడం లేదు? ఉంచుకోమంటారా లేక అమ్మేయమంటారా? అస్సలు అమ్మాల్సిన పని లేదండి ఎంసీఎక్స్. ఎందుకంటే ఇవి పెరుగుతాయి, ఏం కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే నా పోర్ట్ఫోలియోలో కూడా ఎంసీఎక్స్ స్టాక్స్ ఉన్నాయి. సో మీరు అమ్మాల్సిన పని ఏమీ లేదు. 2820 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ నేను కూడా అదే ప్రైస్ లో తీసుకున్నాను. 3400 దాకా టార్గెట్ ఉంది. వెయిట్ చేయండి, కొంచెం కంగారు పడి అమ్ముకోవద్దు. రామకృష్ణ గారు, జీ ఎంటర్టైన్మెంట్ 240 సెల్ హార్ హోల్డ్. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ 240 అంటే మీరు కొన్నది 240 140 అండి. జీ ఎంటర్టైన్మెంట్ బయింగ్ 240, సెల్ ఆర్ హోల్డ్. అస్సలు సెల్ చేయొద్దు, యావరేజ్ చేసుకోండి అండి. సో యావరేజ్ చేసుకోండి కానీ సెల్ చేయొద్దు. ఇప్పుడున్న ప్రైస్ లో యావరేజ్ చేసుకుంటే 140 దాకా టార్గెట్ ఉందండి. ఓకేనా. సో నెక్స్ట్ క్యూపిడ్ షేర్స్ హుసేన్ గారు అయిపోయింది కదా సార్. అపోలో మైక్రో సిస్టమ్ ఎంట్రీ ప్రైస్ ఫర్ 5 years అండ్ టార్గెట్ ఆల్సో ఫర్ 5 years. మీరు 5 years కి అయితే ఇప్పుడున్న ప్రైస్ లో 400 దగ్గర కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. 5 years కి ఇది ఈజీగా 1000 నుండి 2000 ఈజీగా టచ్ అవుతుందండి. ఇంకా ఎక్కువ పోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. హేమలత గారు, సార్ యూ ఓన్లీ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, దట్స్ వై అవర్ ఫ్యామిలీ ఇస్ యువర్ అవర్ ఫ్యామిలీ. సో వెల్ విషర్స్ తెలుగు మెంబర్స్, థ్యాంక్ యూ హేమలత గారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్ వీడియోస్. కొంచెం లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి అందరూ. గ్రో టార్గెట్ చెప్పండి సార్. గ్రో టార్గెట్ 230 అండి. సో నందు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శాంతి గారు వెల్కమ్ అమ్మ. మధుసూదన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఆర్బిఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, రైటెల్, ఇర్కాన్ షేర్స్ పెరగడానికి 1 year పడుతుందా సార్? ఖచ్చితంగా ఇంకొక 6 months అయితే పడుతుందండి. సో వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఒక 6 months అయితే పడుతుంది. నో ప్రాబ్లం. నవీన్ గారు, మధు కింగ్ గారు, వాటెక్ వాబ్యాగ్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. వాటెక్ వాబ్యాగ్ ఇప్పుడు 2000 దగ్గర ఉందండి. యాక్చువల్గా ఇది ఇప్పుడు ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ లో ఎంట్రీ తీసుకుంటే 2200 అనేది టార్గెట్ అవుతుంది. మ్యాక్స్ 2200 టార్గెట్ అవుతుంది. సో కాకపోతే ఇప్పుడు కొంచెం పడే అవకాశం ఉందండి. పడితే 1600 దగ్గర ఎంట్రీ తీసుకోండి. రాహుల్ గారు, గ్రో స్టాక్స్ బయింగ్ ప్రైస్ చెప్పండి. ఇప్పుడున్న ప్రైస్ లోనే బై చేయొచ్చండి, అసలు నో ప్రాబ్లం. గ్రో మీరు ప్రైస్ గురించి ఆలోచించొద్దు అనమాట. గ్రో బ్రహ్మాండంగా బై చేసుకోవచ్చు. 203లో కూడా బై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
హారిక గారు, థ్యాంక్స్ అన్న ఫర్ ఆల్ ద సపోర్ట్, వెల్కమ్ అమ్మ. ఈ కోఫోర్జ్ 1484 లో కొన్నాను, టార్గెట్ చెప్పండి. కోఫోర్జ్ లిమిటెడ్ 1484 లో కొన్నారు కదా. సో టార్గెట్ చెప్పండి. సో సింప్లీ టార్గెట్ 1484 లో కొన్నారు. ఇది 1550 నుండి, సో ఎంత లీస్ట్ కాదనుకున్నా కూడా మీకు 1600 దాకా టార్గెట్ ఉందండి. 1600 టు 1800 దాకా టార్గెట్ ఉంది. కొంచెం ఓపిక పట్టండి, వస్తుందండి. క్రిష్ గారు, కేఈసీ ఇంటర్నేషనల్ ప్రజెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా? థ్యాంక్ యూ సార్. బ్రహ్మాండంగా చేయొచ్చండి, నో ప్రాబ్లం. జీవన్ గారు, వెల్కమ్ అమ్మ. అశ్విని గారు, సార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 765 లో బై చేశాను సార్, హోల్డ్ చేసుకోవచ్చా? షార్ట్ టర్మ్ కి టార్గెట్ చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, సో షార్ట్ టర్మ్ టార్గెట్, సో 810 టు 815 అండి. అశ్విని గారు. చపిడి గారు, అమేజింగ్ ప్రిడిక్షన్ సార్, ఆల్ హిట్స్ టుడే, సో థ్యాంక్ యూ అండి, కీప్ వాచింగ్. హోల్డింగ్ 750, వారి షేర్స్ 2970 యావరేజ్ చేయమంటారా? సురేష్ గారు, వారిలో మీరు క్లియర్ గా ఒక కంపెనీ స్టాక్ ని మెన్షన్ చేయండి. వారి ఇంజనీర్సా, వారి రెన్యూబుల్ ఎనర్జీసా, వారి టెక్నాలజీసా. సో ఇప్పుడు మీరు క్లియర్ గా స్టాక్ పేరు మెన్షన్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. దయచేసి తప్పుగా అనుకోవద్దు. సో మనకి ఈజీగా ఉంటుంది అనమాట. వారి, సారీ, మీరు వారి ఎనర్జీ అని పెట్టారు కదా, నేను సారీ అండి. వారి ఎనర్జీ 2970, 2690 దగ్గర ఉంది. సో మీరు యావరేజ్ చేసుకోండి. 2720 దగ్గర యావరేజ్ చేసుకోండి. యావరేజ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. దయచేసి లాస్ట్ లో మాత్రం అమ్మొద్దు. పరమ ఆ, పరమేశ్వరరావు గారు, థైరోకేర్ టెక్నాలజీస్ స్టాక్ గురించి చెప్పండి. థైరోకేర్ టెక్నాలజీ స్టాకు 557 అండి. స్టాక్ బాగానే ఉంది, ఫండమెంటల్ గా ఫైనాన్షియల్ గా కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం కొనవద్దు, పడిపోతుంది. మీరు అప్పటికి కొనాలి అనుకుంటే ఈ లీస్ట్ కేసు 470 దగ్గర కొనండి, ఇప్పుడైతే వద్దండి. అప్పారావు గారు, కాల్సాఫ్ట్ లిమిటెడ్ షేర్స్ 10,000 షేర్స్ 12.55 లో బై చేశాను. 5 ఇయర్స్ టార్గెట్ చెప్పండి, హోల్డింగ్ పీరియడ్ చెప్పండి. కాలిఫోర్నియా సాఫ్ట్వేర్ కంపెనీ అండి. సో 22 దగ్గర ఉంది. సో దీనికి ఇవి క్లిక్ అయితే ఓకే అండి, రైట్. సో నోటబుల్ ప్లేయరే, టెక్నాలజీలో పరంగా అయితే నోటబుల్ ప్లేయరే. సో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక 5 ఇయర్స్కి అయితే ₹1000 వెళ్ళే అయితే అవకాశం అయితే ఉంది, 5 ఇయర్స్ పీరియడ్. భానుచంద్ర గారు, రాజధాని మెటల్ షేర్ 1 to 2 ఇయర్స్ సార్, తీసుకు. రాజధాని మెటల్ షేర్స్, సారీ, చిన్న కరెక్షన్ అండి. రాంగ్ అండి, నాకే అదే డౌట్ వచ్చింది. రాజా నందిని అండి. రాజా నందిని మెటల్ షేర్స్ అండి. సో కరెంట్ షేర్ వాల్యూ వచ్చేసరికి ₹3 దగ్గర ఉందండి. మీరు తీసుకోవచ్చు. అని ఇప్పుడైతే దీని మీద పెద్దగా రిటర్న్స్ అయితే లేవు. కాకపోతే కాపర్ వైర్స్, రాడ్స్, కాపర్ వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తుంది. ఫ్యూచర్ లో అయితే కాపర్ కి డిమాండ్ ఉంటుంది, కాబట్టి దీన్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ పర్పస్ లో అయితే ప్లాన్ చేసుకోవచ్చు. లిస్ట్ కేసు అయితే ₹5 టార్గెట్ అండి. శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్స్ 316 వద్ద బై చేశాను, టార్గెట్ ప్రైస్ చెప్పండి. కొంచెం వీడియోస్ ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ కి కూడా. మహేంద్ర అండ్ మహేంద్ర, సో టార్గెట్ ప్రైస్ వచ్చి దీనికి ఆ, మీరు ఎంత కొన్నారమ్మా? 316 380 to 400 టార్గెట్ ప్రైస్ అమ్మా. దాని నుండి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. స్టాలిన్ ఇండియా ఫ్లోరో కెమికల్స్ షేరు టార్గెట్ ప్రైస్ ఎంతకి వెళ్తుంది కొంచెం చెప్పండి సార్. షూర్ అండి.
స్టాలిన్ ఇండియా ఫ్లోరోకెమికల్ 250 దగ్గర ఉందండి. టార్గెట్ మ్యాక్స్ అయితే ఇది 300, 320, 350 దాకా వెళ్తుందండి. సుమతి గారు సార్ ఎంఆర్పిఎల్ షేర్స్ తీసుకోవచ్చా? ఆ, ఈ మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ తీసుకోవచ్చు అండి, ఎందుకంటే మంచి స్టాక్ ఇది. టార్గెట్ 210, 212 దాకా ఉంటుంది. కాకపోతే కొంచెం ఓపిక పట్టుకోవాలన్నమాట. ఇది మినీ రత్న పిఎస్సి కంపెనీ, ఓపిక పట్టుకోవాలి. టార్గెట్ అయితే స్లోగా స్లోగా అయినా వస్తుంది, కానీ రిస్క్ అయితే చాలా తక్కువ అమ్మ దీంట్లో. దీని లీస్ట్ టార్గెట్ వచ్చేసరికి రూ. 205 అండి. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు అంత షార్ట్ టైంలో అయితే. సో అనుష కుమార్ గారు సార్, ట్రైల్ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ఐ బాట్ ఎట్ 345. ప్లీజ్ టెల్ మీ ద డిక్లేర్డ్ బ్యాడ్ రిజల్ట్ విచ్ టచెస్ ద 345 సూన్. 345లో ఉన్నారు ట్రైల్. టెక్సోమాటో 1 minute అండి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్ అండి. సో 307 దగ్గర ఉందండి. ఏం పర్వాలేదమ్మా, ఇది రిజల్ట్స్ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఏం కంగారు పడాల్సిన పర్లేదు. 500 దాకా టైం ఉంది, కొంచెం మీరు ఓపిక పట్టుకోండి. సో టార్గెట్స్ ఇది దాదాపు ఒక 2028-29 కల్లా 1 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేయాలని టార్గెట్తో బ్యాక్వర్డ్ వర్క్ చాలా జరుగుతున్నాయి. ఫ్యూచర్ అయితే ఉందమ్మా, ఈజీగా మీరు ఒక 1 ఇయర్ కనుక వెయిట్ చేయగలిగితే ఈజీగా అది 1 or 2 years లో 500 రూపీస్ రీచ్ అవుతుంది. కంగారు పడాల్సిన పని లేదు. సార్ స్టాలిన్ ఇండియా ఫ్లోరోకెమికల్ బాట్ ఎట్ 170, 30 షేర్స్. ప్లీజ్ టెల్ మీద టార్గెట్ ప్రైస్ ఇప్పుడే చెప్పామండి. సో స్టాలిన్ స్టాలిన్ ఇండియా ఫ్లోరోకెమికల్ టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి మీరు 170లో కొన్నారు కదా, ఆల్రెడీ 250 ఉంది. 360 దాకా టార్గెట్ ఉంది. 300, 320 దాకా టార్గెట్ ఉందండి. ఆల్మోస్ట్ అన్ని ఆ, మీరు రాసిన ప్రతి కామెంట్ కి డౌట్ క్లియర్ చేశానండి. ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్స్ లో మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ దీంతో పాటు పోతే రేపటి ప్రిడిక్షన్ అండి. రేపటి ప్రిడిక్షన్ కి వెళ్తే గురువారం సేమ్ ఇంట్రాడే స్టాక్స్ కి వచ్చేసరికి థర్స్డే టొరంటో ఫార్మా అండి, ఎందుకంటే ఫార్మా స్టాక్స్ కి ఇప్పుడున్న సెగ తగిలే అవకాశం ఉంది. సో టొరంటో ఫార్మా 5085 దగ్గర బేరీస్ చేయండి. సో టార్గెట్ వచ్చి 5060 నుండి 5000 దాకా టార్గెట్ ఉంది. 5113 స్టాప్ లాస్. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ నిన్న ఇచ్చిన ప్రైజ్ ట్రిగ్గర్ అవ్వలేదు. సో అందుకే 3910 దగ్గర బేరీస్ చేయండి. 3875 నుండి 3850 దాకా టార్గెట్ ఉంది. 3933 మీకు స్టాప్ లాస్ అవుతుందండి. సెన్సెక్స్ వచ్చి 76,700కి అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 57,100కి అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. నిఫ్టీ 50 కూడా 24,000కి అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. మిడ్ నిఫ్టీ కూడా 14,600కి అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ కూడా 26,200కి అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. సో ఇవి ఇండెక్స్ కి సంబంధించిన ప్రిడిక్షన్ అన్నమాట, థర్స్డేకి సంబంధించింది. సో ఎనీవే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్స్ లో మెన్షన్ చేయొచ్చు. లేదు లైవ్ లో అప్డేట్ లో కావాలి అనుకుంటే మీరు ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వండి. చూసారు కదా మీకు ప్రీమియం గ్రూప్ లో ఎంత అవుట్పుట్ అయితే వస్తుందో. ఈవెన్ దో ఈక్విటీ స్టాక్స్, బీటీఎస్టీ కాల్స్ మీరు ఏ రోజైనా చెక్ చేసుకోవచ్చు. ఎస్టర్డే, టుడే, మీరు యూ కెన్ చెక్ ఇట్ ఆన్ ఎనీ డే అనమాట, నో ప్రాబ్లమ్. సో మీరు చెక్ చేసుకోవచ్చు డెలివరీ కాల్స్ తో సహా. రేపటి డెలివరీ కాల్స్ కూడా వాళ్ళకి ఇచ్చామండి. సో అది ఒక అడ్వాంటేజ్. ఈ ప్రీమియం గ్రూప్ లో మీరు లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉండాలి అంటే మీకు ఒక ఆప్షన్ ఉంది. అదేంటి అంటే కోర్స్ నేర్చుకోవడం. అది మీకు ట్రైనింగ్ ఆగస్ట్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. మీరు ఆన్లైన్, ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ తీసుకోవచ్చు. ఓన్లీ 5 మెంబర్స్కి ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో. సో ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది అనమాట. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడే పే గెయిన్ చేసుకుంటారు.
ఫైనల్గా మీరు ఇక్కడ ప్రిడిక్షన్ చేస్తారు. అంటే మీకు ఒక కమిట్మెంట్ ఇస్తానండి. కోర్స్ కంప్లీట్ అయ్యే టయానికి ఇంక్లూడింగ్ ఎఫ్ అండ్ కానీ ఇంట్రాడే కానివ్వండి. సో ఇవి కాకుండా వీటితో పాటు యూట్యూబ్లో ఎవ్వరు ఏ కామెంట్ అడిగినా మీరు ఆన్సర్ చెప్పలేకపోతే దెన్ ఐ విల్ రీఫండ్ యువర్ ఫీ అనమాట. సో అందుకే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ప్రీమియం గ్రూప్లో యాడ్ చేస్తాం. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎ సింగిల్ రూపీ. సో లైఫ్ లాంగ్ మీకు ఫ్రీగా అందులో సర్వీస్ ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు కోర్స్ని కంప్లీట్ చేయాలి అనుకున్న వాళ్ళు దీంట్లో అప్రోచ్ అవ్వండి. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, జై హింద్.